కుడి వచ్చిన ప్రతి బిడ్డ కూడా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాం. ప్రారంభ ప్రార్థనకు మనం వెళ్ళబోతున్నాం. ఇటువంటి చూడవద్దు, దేవుని వైపు చూద్దాం. ఈ రాత్రి కాల సమయంలో ఈ పునరుద్ధరణ దినం కుడి వచ్చిన మనందరితో ఏ అవసరం అయితే మనకున్నదో అవసరాన్ని బట్టి దేవుని వైపు చూద్దాం. మన ప్రతి అవసరత ఆయన నామంలో తీర్చబడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఇక్కడ ఉన్న దైవసేవకుల వైపు కంటే మరి ఆత్మీయ తల్లిదండ్రుల వైపు మీరు చూడవద్దు. మీకోసం ప్రాణం పెట్టిన దేవుని వైపు మీరు చూడండి. ప్రతి ఒక్కరి జీవితంలో గొప్ప మేలుతో దేవుడు నింపని ఉన్నాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. స్తుతి, 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 స్తుతి. పరిశుద్ధుడు, 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 పరిశుద్ధుడు. నిత్యము పగడబడుచున్న నా దేవా, నీకు వందనాలు, నీకు స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్న ప్రభా. గడిచిన ప్రార్థన ఆదివారం దినవరడి ప్రభా, ఈ పునరుద్ధాన ఈ ఆదివారం ఈ సమయం ఈ గడి వరకు తండ్రి సంగమును సంగములను సమస్తాన్ని కూడా నువ్వు కాచి కాపాడుతున్న దేవా, నీకు వందనాలు, నీకు స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. వచ్చిన ప్రతి బిడ్డను బట్టి నీకు వందనాలు. మార్గం మధ్యలో బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. సకాలంలో మా మధ్యలోకి చేర్చండి. అన్ని నామముల కంటే పై నామములో ఉన్నతమైన నామములో నీ నామములో యేసు నామములో మేము అడుగుచున్నామయ్యా. ఈ దినం నీ కార్యాలు మేము చూడాలయ్యా, నీ అద్భుతాలు మేము చూడాలయ్యా, నీ ఆశ్చర్యకారుల సంగములు మేము చూడాలి నా తండ్రి. అటు కార్యంలో చేర్పిస్తున్న దేవా, నీకు వందనాలు, నీకు స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. కోయిలు బిడ్డతో ఉండమడుగుచున్నానయ్యా, మేసి బిడ్డతో ఉండమడుగుచున్నానయ్యా, వాక్య పట్టణ చోతున్న బిడ్డతో ఉండమడుగుచున్నాను. ఆరాధన ఆత్మతో సత్యంతో ఆరాధించే భాగ్యం మా అందరికి దయచేయండి. మాకున్న సమస్త బలహీనతలు ఈ దినం ఆరాధన విడుదల చేయబోతున్న దేవా, నీకు వందనాలు, నీకు స్తోత్రం. సాక్ష్యంలో ఉండమడుగుచున్నాను. ప్రత్యేక పాటలు పాడుతున్న బిడ్డతో ఉండమడుగుచున్నాను. నీ కుమారుడు నిలబెట్టుకుని నాతో మాతో ఏ వాక్యం దాన్ని మాట్లాడబోతున్నాం నా తండ్రి. వాక్యం అనే ఖడ్గమును చేత పట్టుకొని నీ మార్గంలో నడిచే బిడ్డలుగా మమ్మల్ని నింపుతున్న తండ్రి, నీకు వందనాలు, నీకు స్తుతులు, స్తోత్రములు. కానుకల్లో ప్రేమలో సమస్తంలో ప్రారంభం నుంచి ముగింపు వరకు నీ ఆత్మ స్వాధీన దినం కూడికి జరిగిస్తున్నందుకు వందనములు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటూ ఏ చిన్ని ప్రార్థన పాదసరికి చేర్చుకోండి. యేసు పరిశుద్ధ నామమును బట్టి వేడుకుంటున్నాం పరమ తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా. తరతరాలకు యుగ యుగాలకు నీవే దేవుడు. 171 నెంబర్ పాట మన పాఠ్య పుస్తకంలో 171 నెంబర్ పాట. దేవుని వాక్యం కీర్తన గ్రంథము 18వ అధ్యాయం 36 నుంచి. నా పాదములకు సోటు విశాల పరచితివి, నీ చీలమండలు బెనకలేదు, నా చీలమండలు బెనకలేదు. వారు నా పాదముల క్రింద పడుదురు, వారు లేవలేకపోవునట్లు నేను వారిని అనగదొరుకుదును. నా శత్రువులను వెనుకకు నీవు మల్ల చేసితివి, నన్ను ద్వేషించు వారిని నేను నిర్మూలం చేసితిని. అప్పుడు గాలికి ఎదురు ధూళి వలె నేను వారిని పొడిగా కొట్టి తిని, వీధుల వెంటను ఒకడు పారబోయినట్లు నేను వారిని పారబోసి తిని. నా మాట చెవిని పడగానే వారు నాకు విధేయులగుదురు, అన్యులు నాకు లోబడినట్లు నటిందురు. యెహోవా జీవము గలవాడు, నా ఆశ్రయదుర్గమైన వాడు, స్తోత్రార్హుడు, నా రక్షణకర్త అయిన దేవుడు బహుగా స్తుతి నొందునుగాక. ఆయన నా శత్రువుల చేతిలో నుండి నన్ను విడిపించును. నా మీదికి లేచువారి కంటే ఎత్తుగా నీవు నన్ను హెచ్చించుదువు. బలత్కారం చేయి మనుష్యుల చేతిలో నుండి నీవు నన్ను విడిపించుదువు.
నీవు నియమించిన రాజులకు గొప్ప రక్షణ కలుగజేయు వాడవు. అభిషేకించిన దావీదునకును అతని సంతానమునకును నిత్యము కనికరము చూపివాడవు. వాక్యం దేవుడి. ఆమేన్. హల్లెలూయా. అందరూ బైబిల్ దగ్గరికి ఈ రాత్రి కాల సమయంలో నీకు ఏది అవసరం ఉందో పరిశుద్ధాత్మ దేవుడు పాదాలు పెట్టి అడుగుదాం. దేవుడు కార్యాలు మన మధ్యలో జరిగిస్తాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. స్తుతి, 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 స్తుతి. పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. Yeah.
రాష్ట్రంలో ప్రభుత్వాన్ని కొరకు ప్రార్థించున్నాను. నేను దాన్ని బట్టి మేము ఆరాధిస్తున్నామయ్యా. మనుషుల బట్టి కాదు కానీ ప్రభువా, నిన్ను బట్టి మేము ఆరాధిస్తున్నామయ్యా. నీ కార్యములు మేము చూడాలయ్యా, నీ అద్భుతాలు మేము చూడాలా, నీ ఆశ్చర్యకారాలు మేము చూడాలయ్యా. అట్టి కార్యములు మా రాష్ట్రంలో నువ్వు జరిగిస్తున్నందుకు నీకు వందనములు స్తోత్రాలు చెల్లించు. ఈ చిన్ని ఆరాధన పాద సన్నిధికి చేర్చుకో. యేసు పరిశుద్ధ నామమును బట్టి వేడుకున్నాము పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవదేవునికి మహిమ కలుగును గాక. మొదటిగా దేవాతి దేవునికి నా కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఆత్మీయ తల్లిదండ్రుల అయ్యరమ్మ గారికి ప్రత్యేక వందనాలు. కూడా వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని పరిశుద్ధ గ్రంథము నుండి మత్తయి సువార్త 17వ అధ్యాయము 1 నుండి 3 వచనాలు చదువుకుందాం. 6 దినములైన తరువాత యేసు పేతురును, యాకోబును, అతని సహోదరుడైన యోహానును వెంటబెట్టుకుని ఎత్తైన ఒక కొండ మీదకి ఏకాంతముగా పోయి వారి ఎదుట రూపాంతరము పొందెను. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను. ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లని వాయను. ఇదిగో మోషేయు ఏలియాయు వారి కనబడి ఆయనతో మాటలాడుచుండిరి. చిన్న ప్రార్థన చేసుకుంది. మహాగణుడైన తండ్రి, మహోన్నతుడుగు మా దేవ, మీ మహిమ కలిగిన దయ కలిగిన కృపగల నామము కొరకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములయ్యా. మీ అపరించి బంగారు పాదములకు అనంత కోటి నమస్కారములు తండ్రి. మా జీవితంలో మరొక పరిశుద్ధ ఆదివారపు ఆరాధన దినమును మాకు ఇచ్చి ఈ రోజున సర్వ ప్రపంచమంతటా జరిగించిన ప్రతి ఆరాధన బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాము దేవ. ఈ కోవిడ్ దేశములు నాయన ఈ జీవం గల దేవుని సంఘ పరిచర్యలో నేటి దినమందు ఈ ఆరాధనలోనికి మా మధ్యలోనికి మీరు తండ్రిగాను కుమారునిగాను పరిశుద్ధాత్మ దేవునిగా మా మధ్యకు వచ్చి ఉన్నారని మేము నమ్ముచున్నాము నాయన. మీకు స్తోత్రాలు. ఇంతవరకు ఎంతో దీవెనకరముగా ఆరాధన జరిగించినందుకు స్తోత్రాలు. ఇదిగో తండ్రి, వాక్యమును ధ్యానించుకోబోతుండగా వాక్యములో నుండి నాతో మాతో మీరు మాట్లాడి మహిమనందమని వచ్చిన వారందరిని దీవించమని నజరేయుడైన యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్ర. ఒక పల్లవి చరణం పాడదాం. మన కీర్తన పుస్తకంలోంచి 17వ కీర్తన. అనుక్షణము నిన్నే కొలుతున్న పునరుద్ధానుడే. అనుక్షణము నిన్నే కొలుతును పునరుద్ధానుడా, అనుక్షణము నిన్నే కొలుతును పునరుద్ధానుడా, పునరుద్ధానుడా పరిశుద్ధుడా, పునరుద్ధానుడా పరిశుద్ధుడా. అనుక్షణము నిన్నే, అనుక్షణము నిన్నే కొలుతు పునరుద్ధానుడా. అనుక్షణము నిన్నే కొలుతు పునరుద్ధానుడా, పునరుద్ధానుడా పరిశుద్ధుడా, పునరుద్ధానుడా పరిశుద్ధుడా. అనుక్షణము నిన్నే, అనుక్షణము నిన్నే కొలుతును. పాడాలి. అనుక్షణము నిన్నే కొలుతును. అధికారులైన దేవదూతలైన, అధికారులైన దేవదూతలైన, వస్త్రహీనతైన ఉపద్రవమైన, వస్త్రహీనతైన
ఉపద్రవమైన పరువైన ఖడ్గమైన పరువైన ఖడ్గమైన అనుక్షణము నిన్నే కలుగును. అందరూ స్వరమెత్తి అనుక్షణము నిన్నే కలుగు పునరుద్ధానుడా పునరుద్ధానుడా పరిశుద్ధుడా పునరుద్ధానుడా పరిశుద్ధుడా అనుక్షణము నిన్నే కలుగు పునరుద్ధానుడా అనుక్షణము నిన్నే అందరూ స్వరమెత్తి నిన్నే కలుగు పునరుద్ధానుడా పునరుద్ధానుడా పరిశుద్ధుడా పునరుద్ధానుడా పరిశుద్ధుడా అనుక్షణము నిన్నే కలుగు పునరుద్ధానుడా అనుక్షణము నిన్నే కలుగు పునరుద్ధానుడా. ఉచ్చినంగా చప్పటిలో ఆరాధన యేసయ్యకే, స్తుతి యేసయ్యకే, మహిమ ఆయనకే, ఘనత ఆయనకే. మన దేవుడు మన ప్రభు యుగయుగములు సజీవుడు. రాజుడు దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చదువుకున్నటువంటి వాక్య భాగంలో నుండి ఈ రాత్రి కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాము. యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ భూమి మీద సజీవులుగా ఉన్నటువంటి దినాల్లో ఆయన ఒక కొండ మీదకు ప్రయాణమై వెళుతూ ఆయనతో పాటు పేతురు, యాకోబు, యోహానును వెంట పెట్టుకుని ఒక ఎత్తైన కొండ మీదకి ఏకాంతముగా పోయి వారి ఎదుట రూపాంతరము పొందెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏకాంత స్థలమును దేవుడు ఇష్టపడేవారంట. ఏకాంతముగా ప్రార్థన చేయడానికి ఇష్టపడేవారు. ఆయన ప్రార్థన చేయడానికి ఒక ఎత్తైన కొండ మీదకి వెళ్ళినప్పుడు ఆయనతో పాటు ఆయన శిష్యులైన కొందరిని ఆయన వెంట పెట్టుకుని వెళ్ళినట్లుగా వారి పేర్లు కూడా ఇక్కడ క్లియర్గా రాయబడ్డాయి. దేవునికి స్తోత్రం. ఆయన కొండ మీద ప్రార్థన చేసే ఏకాంత అనుభవాన్ని ప్రభు కలిగి ఉన్నారు. ఆయన వాడుకు చెప్పుని ఎన్నోసార్లు వెళ్ళి ప్రార్థన చేసి ఉండవచ్చును. ఆయన ఈ పర్యాయము ఆయన శిష్యులైన వారిని కొందరు వెంట పెట్టుకుని ఆ కొండ మీదకి ప్రభు వెళ్ళారు. ఈ కొండకి ఒక పేరు ఏంటంటే రూపాంతర కొండ. దేవునికి స్తోత్రం. 2018లో మేము యెరూషలేముకి వెళ్ళినప్పుడు మమ్మల్ని ఆ ప్రదేశానికి తీసుకుని వెళ్ళి ఆ కొండ చూపించారు. ఆ కొండ మీదకి వెళ్ళినప్పుడు చాలా ప్రత్యేకమైన అనుభూతిని అక్కడ మేము పొందగలిగాము. దేవునికి స్తోత్రం. ఇప్పటికీ ఇన్ని వేల సంవత్సరాల నుంచి ఆ రూపాంతర కొండ అక్కడే అలాగునే ఉన్నది. ఈ కొండ మీద జరిగినటువంటి ఒక అద్భుతమైన కార్యం ఏంటంటే యేసు ప్రభువారు ఆ కొండ మీదకి వెళ్ళి
ప్రార్థనలో అలా నిలిచి ఉండగానే ఒక ప్రత్యేకమైనటువంటి వింతైన కార్యమును తనతో పాటు వెళ్ళినటువంటి పేతురు, యాకోబు, యోహానులు చూడగలిగారు. ఆయన వారు చూస్తుండగానే రూపాంతరము చెందారంట. దేవునికి స్తోత్రం. రూపాంతరము చెందడం అంటే ఆయన అలాగూ చూస్తుండగానే ఒక మహిమ స్వరూపముగా దేవుడు మారిపోయారు. ఆ మహిమ స్వరూపము, ఆ తేజస్సు వారికి ఎలా కనబడిందంటే ప్రకాశించుచున్న సూర్యుని వలె కనబడ్డారంట దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థనలో బలపడే వారికి, దేవునితో సహవాసం కలిగిన వారికి, దేవుని సన్నిధిలో గడిపే వారికి, దేవునితో ఏకీభవించే వారికి ఖచ్చితంగా ఈ రూపాంతర అనుభవము ఒక యేసు ప్రభు వారికి కాదు, కానీ ఆయన నమ్మిన మనం కూడా ఒక రోజున రూపాంతరం చెందబోతున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రూపాంతరం అనే అనుభవము ఒక యేసు ప్రభు వారికి మాత్రమే కాదు, కానీ ఈ కడవరి దినాల్లో నమ్మిన మనకు కూడా ఈ రూపాంతర అనుభవము ఉంది అని మనం నమ్మగలిగాలి. దేవునికి స్తోత్రం. నేడో రేపు ఆయన రాబోతున్నారన్న సంగతి, సత్యము మనందరికీ తెలిసినదే. 2024 సంవత్సరాలుగా ఆయన రాబోతున్నాడన్న సువార్త కూడా ఈ భూమి మీద ప్రకటించబడుతుంది. వధువు సంఘం ఆయన రెండవ రాకడలు ఎత్తబడతదన్న సంగతి కూడా మనందరికీ తెలుసు. ఆ వధువు సంఘము ఎత్తబడినప్పుడు ఆ వధువు సంఘ ఏర్పాటులో ఉన్న మనము కూడా ఇలాగే వెళ్ళము, గాని వెళుతున్న ఆ ప్రయాణంలో రూపాంతరం చెందుతాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మేఘము, రాకడ మేఘము, షకీనా మేఘం అని ఒక మేఘము మనల్ని ప్రభు సన్నిధికి చేర్చబోతుంది. కాబట్టి ఆ మేఘం ఎక్కేసరికి మనం కూడా రూపాంతరము ఖచ్చితంగా చెందుతాం. దేవునికి స్తోత్రం. మృతులైన వారు పాతి పెట్టబడినప్పుడు ఒక రూపముతో పాతి పెట్టబడతారు, కానీ దేవుని రెండవ రాకడో వారు సమాధిలో నుండి బయటికి వచ్చినప్పుడు రూపాంతరము చెంది బయటికి వస్తారు. దేవునికి మహిమ కలుగునుగాక. అంటే ఈ రూపాంతర అనుభవము ఒక యేసు ప్రభు వారికి మాత్రమే కాకుండా నమ్మిన వారందరికీ ఈ రూపాంతర అనుభవము ఉన్నది అని మనం నమ్మాలి. దేవునికి స్తోత్రం. పరలోకములో కూడా ఇలాగే నేను ఉంటాను, ఇదే మొహముతో నేను ఉంటాను, ఇదే విధానముతో నేను ఉంటాను అనుకుంటే కరెక్ట్ కాదు. ఇప్పుడు నీకున్నది మానవ శరీరం మాత్రమే, కానీ ఒక రోజున నీవు రూపాంతరము చెంది ఆత్మస్వరూపుగా మార్చబడబోతున్నాం. దేవునికి స్తోత్రం. ఆ స్వరూపము, రూపాంతరము చెందిన వారి స్వభావము, స్వరూపం ఎలా ఉంటదంటే ప్రకాశిస్తున్న సూర్యునిలా ఉండబోతున్నామంట. అంటే ఎంత తేజస్సు మనం స్వతంత్రించుకొని పోతున్నామో. హల్లెలూయా. మనం కూడా ఎలా ఉండబోతామంట? ప్రకాశిస్తున్న సూర్యుని వలె ఉండబోతామంట ఒక రోజున దేవుని రాజ్యములో. అదే దానిని రూపాంతరము చెందటం అని అంటారు. దేవునికి స్తోత్రం. అయితే ఈ రూపాంతర అనుభవం ఉందని ఖచ్చితంగా మనం నమ్మాలి. రెండవ రాకడలో రూపాంతరము చెందిన వారు మాత్రమే మేఘములోనికి వెళ్ళగలుగుతారు, దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోగలుగుతారు. హల్లెలూయా. ఇంకా క్రిందకి చదివితే, ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లని వాయును, ఇదిగో మోషేయు ఏలియాయు వారికి కనబడి ఆయనతో మాటలాడుచుండేది. దేవునికి స్తోత్రం. ఆ రూపాంతరము చెందినటువంటి ఆ ప్రదేశానికి 2 భక్తులు పరలోకం నుండి వచ్చారంట. హల్లెలూయా. ఎవరా భక్తులు? మోషేయు ఏలియాయు వచ్చి ఎవరితో మాట్లాడుతున్నారు? ప్రభువుతో మాట్లాడుతున్నారు. ఈ దృశ్యాన్ని ఎవరు చూస్తున్నారు తెలుసా? అక్కడికి వెళ్ళిన పేతురును, యాకోబును, యోహాను వారు చూస్తున్నారు, కానీ సంభాషణ మాత్రం వారు యేసు ప్రభుతో చేస్తున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పరలోకము నుండి ఏలియాయు, మోషే ఇద్దరు వచ్చారంట. వీరిద్దరు ఎవరు? పాత నిబంధన కాలపు భక్తులు అని చెప్పొచ్చు, పాత నిబంధన కాలపు ప్రవక్తలు అని చెప్పొచ్చు. దేవునికి స్తోత్రం. బైబిల్ గ్రంథంలో దాదాపు 40 మంది ప్రవక్తలు ఉంటే వారిలో ఈ మోషే చాలా పెద్ద ప్రవక్త. ఏలియా గారు కూడా
చాలా పెద్ద ప్రవక్త. చాలాసార్లు మోషే గారి గురించి మనం వినుంటాం. కొంతమంది మనలో ఏలియా గారి గురించి తక్కువ వినుంటారు. మోషే గారు ఎంత బలమైన ప్రవక్తో ఏలియా గారు కూడా అంతే బలమైన ప్రవక్త. ఆయన గురించి బైబిల్లో ఏలియా గారి గురించి రాయబడిన మాట ఏంటంటే రోషము కలిగిన ప్రవక్త అంట. దేవునికి స్తోత్రం. ఈ 2024 సంవత్సరంలో ఈ కడవరి దినాల్లో ఒకటి యేసు ప్రభు వారి గురించి, ప్రవక్తలైన మోషే గారి గురించి, ఏలియా గారి గురించి మనం ఇలా ధ్యానించుకుంటూ వారి మాటలు మనం ధ్యానించుకుంటున్నామంటే ఈనాడు మనం ఎంత ధన్యులమని చెప్పొచ్చు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే పాత నిబంధన భక్తులు కొత్త నిబంధన భక్తులతో మాట్లాడుతారు అనే అనుభవాన్ని మనం నమ్మవలసిన వారమై ఉన్నాం. దేవునికి స్తోత్రం. అవసరమైతే కొన్నిసార్లు భక్తులు దర్శనాల్లోకి వచ్చి మాట్లాడగలుగుతారు. ఏలియా గారు ఆరోహణమై వెళ్ళారని మనందరికీ తెలిసిన విషయమే. మరి ఆరోహణమై వెళ్ళిపోయినటువంటి ఏలియా గారు మరలా ఎక్కడికి వచ్చినట్టుంది? భూలోకానికి వచ్చినట్టు ఉంది. ప్రభు ప్రార్థన చేసే స్థలం దగ్గరికి వచ్చినట్లు ఉంది. అంటే పరలోకానికి వెళ్ళిపోయిన భక్తులు మరలా భూలోకానికి వస్తారా? భూమి మీద వారికి పని ఏంటి? వారు ఎందుకు రావాలి అంటే బ్రతికిన వారితో బ్రతికి దేవుని యొద్ద నుండి వచ్చిన వారు ఈ పనికి సహాయపడడానికి వారు మన యొద్దకు పరలోకం నుండి వచ్చుచున్న వారై ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. అంటే ఈ భూమి మీద దేవుని పిల్లలమైన మనము ఆయన పరిచర్య చేస్తున్నప్పుడు పరలోకము నుండి భక్తులు వచ్చి ఆ పరిచర్యలో ఏకీభవించి మనకి బలపరిచి వాళ్ళు వెళతారన్న సత్యాన్ని ఈ వాక్యము ద్వారా మనం నమ్మవలసిన వారమే ఉన్నాం. దేవునికి స్తోత్రం. ఈ రోజున మీకు ఇక్కడ 3 కుర్చీలు కనబడుతున్నాయి. ఇక్కడ మీరు ముగ్గురిని మీరు చూడాలనుకుంటే ఒక కుర్చీలో యేసు ప్రభు వారు, ఇంకొక కుర్చీలో మోషే గారు, ఇంకొక కుర్చీలో ఎవరున్నారు అమ్మచ్చు? నమ్మిన వారు చెప్పలు కూడా దేవుని నామమున మైపడదామా? హల్లెలూయా. ఎందుకంటే ఈ పూట ఈ వాక్యాన్ని ఇక్కడ ధ్యానిస్తున్నప్పుడు ఈ వర్తమానం చెప్తానని ఇందాకటి వరకు నాకు తెలియదు. అమ్మగారు ఆరాధన చేస్తున్నప్పుడు నేను బైబిల్ చూస్తుంటే దేవుడు ఎందుకు ఈ అధ్యాయము దగ్గర నన్ను ఆగమని రూపాంతరం గురించి జీవం గల దేవుని సంఘముతో మాట్లాడమని దేవుడు ప్రేరేపించారు. అందుకని ఇక్కడ నిలబడి మాట్లాడుతున్నాను. హల్లెలూయా. ఏమో మీరు నమ్మగలిగితే, నేను నమ్మగలిగితే ఈ రోజున ఈ పూట రూపాంతర కొండ మీద ఉన్నటువంటి దేవుడు ఈ బలిపీఠం మీద కూడా ఇక్కడికి రూపాంతరముగా మనం చూడలేని స్వరూపముతో దేవుడు ఇక్కడికి వచ్చిన వారై ఉన్నారు. హల్లెలూయా. ఏలియా గారు వచ్చి ఉన్నారు, మోషే గారు వచ్చి ఉన్నారు. దైవజనుడు దేవదాసయ్య గారు 120 సంవత్సరాల సేవా జీవితంలో ఆయన చెప్పిన ఒక గొప్ప మాట మీ దగ్గర చెప్పి వెళ్తాను. దేవునికి స్తోత్రం. ఆయన ఏమని చెప్పారంటే బైబిల్ గ్రంథంలో ఏ భక్తుని గురించి అయితే మనం మాట్లాడుకుంటూ ధ్యానిస్తూ ఉంటామో ఆ భక్తుని తీసుకుని ప్రభు వస్తారని చెప్పారు. దేవునికి మహిమ కలుగును గాక. అంటే నిశ్చయముగా ఏలియా గారు మనం చూచి ఉండలేదు, ఏనాడు ముఖాముఖిగా వారితో మాట్లాడి ఉండలేదు. వారితో మనకి పరిచయం ఉందా? లేదు. ఎందుకంటే వాళ్ళు పాత నిబంధన కాలపు భక్తులు, మనమేమో చెప్పాలి కొత్త నిబంధన కాలపు భక్తులు. వాళ్ళు వేరు మనం వేరు అనుకోవడానికి లేదు. వాళ్ళు మనల్ని దేవుడి ఒక రోజున కలపబోతున్నారు పరలోక రాజ్యంలో. దేవునికి స్తోత్రం. అక్కడ వారిని కలిసి వారితో పరలోక రాజ్యములో నీవు ఆరాధకుడుగా మారబోయే ముందు దేవుడు ఇక్కడే ఆత్మీయంగా వాళ్ళతో మనకి దేవుడు పరిచయాన్ని ఏర్పాటు చేస్తున్నాడు. హల్లెలూయా. మోషే గారు నువ్వు ఎప్పుడు చూచుండలేదేమో, కానీ నిర్గమాకాండము చదువుతున్నప్పుడు మోషే గారు నిన్ను చూస్తున్నారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అంటే నీకు మోషే గారు తెలియదు, నువ్వు మోషే గారిని చూడలేదు, కానీ భక్తుడు మాత్రం నిన్ను చెప్పండి చూస్తున్నారు. ఈ రోజున ఇక్కడ ఈ 3 కుర్చీల్లో 3 ఉన్నారని చెప్పాను కదా అమ్మా. వచ్చి కూర్చుని కళ్ళు మూసుకుని ఉంటారు అనుకుంటున్నారా? ఇక్కడికి వచ్చిన వారందరినీ ప్రభువు చూస్తున్నారు, మోషే గారు చూస్తున్నారు, ఏలియా గారు కూడా చూస్తున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. అంటే పరమ భక్తులతో పరలోకానికి వెళ్ళక మునిపే ఈ భూమి మీద ఒక గొప్ప సహవాసాన్ని మనం కలిగి ఉన్నాము. ఈ మాట నమ్మిన వారు ధన్యులని చెప్ప
దేవుని సేవకునిగా. నమ్మకపోతే, అవిశ్వాసం కలిగితే నేను చేయగలిగినది ఏదీ లేదు. నేను వాక్యములో లేనిది చెప్పటం లేదు. ప్రభు ఉన్న చోటకి మోషే గారు వచ్చారు, చెప్పాలి, ఏలియా గారు వచ్చారా రాలేదా? అంటే ఇక్కడ రాయబడింది నిజమా అబద్ధమా? ఖచ్చితంగా నిజమే. మరి ప్రభు లేకుండా ఆదివారం ఆరాధన ఇక్కడ మనం చేస్తున్నామా? చేయట్లేదు. అంటే ప్రభు వచ్చారంటే ఏమో ఈ వాక్యం చెప్తున్నప్పుడు ప్రభు కూడా, మీరు కూడా రండి, ఈ పూట మన కోసమే వారు భూమి మీద ధ్యానించబోతున్నారని పరమ భక్తులు కూడా ప్రభు ఇక్కడికి తీసుకుని వచ్చారు. నేనైతే నమ్ముతున్నాను ఇక్కడ ఉన్నారని. అంటే ఈ భూమి మీదే దేవుని రాక మునిపే, ఇంకా మన మృతులై పాత పెట్టక మునిపే, లేపబడక మునిపే, ఆరోహణమై దేవుని రాజ్యానికి వెళ్ళక మునిపే, ఈ భూమి మీద ఉండగానే ఈ పరిశుద్ధ స్థలములో, ఈ మందిర ఆవరణములో ఒకటి ప్రభువుతోను, మోషే గారితోను, ఏలియా గారితోను, పరమ భక్తులతోను ఒక అన్యోన్య సహవాసాన్ని కలిగి ఉండగలిగిన గొప్ప భాగ్యాన్ని దేవుడు మనందరికీ ఇచ్చిన వారై ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. ఒకవేళ నువ్వు నేను పరలోకానికి వెళ్ళి మోషే గారిని అప్పుడు చూచి, అయ్యా మోషే గారు, భూమి మీద మీ గురించి ఎన్నోసార్లు మేము ధ్యానించుకున్నాం, మిమ్మల్ని చూడాలని ఆశతో నేను పరలోకం వచ్చానంటే మోషే గారు ఏమంటారు తెలుసా? నాకు తెలుసు విజయ్ బాబు, నువ్వు పాటలు పాడేవాడు అని, నాకు తెలుసు నువ్వు వర్తమానం అందించేవాడు అని, నా గురించి చాలాసార్లు నువ్వు బోధ చేయటము, నేను భూమి మీద నువ్వు ప్రసంగించేటప్పుడు నేను కూడా వచ్చి విన్నాను. నీవు నన్ను చూడకపోవచ్చు కానీ నేను నిన్ను ఎప్పుడూ ఏనాడో చూచానని భక్తులు చెప్తే ఆ రోజున మన ముఖంలో కలిగే ఆనందం, అయ్యో మోషే గారికి నేను తెలుసా, ఆయన నన్ను చూసారా? ఎప్పుడో పరలోకానికి వెళ్ళిన తర్వాత ఏమో మనం మోషే గారిని చూస్తాం, కానీ ఇప్పుడే మోషే గారు, ఏలియా గారు ప్రభు మనల్ని చూస్తున్నారు. హల్లెలూయా. నమ్మాలి ఖచ్చితంగా. ఆ రోజున వారు వచ్చారన్న మాట ఎంత నిజమైతే దేవుడి గ్రంథంలో రాస్తారు, ఈనాడు కూడా వారు మన మధ్యన వస్తున్నారు, ఉంటున్నారు అన్నది కూడా అంతే నిజం. నమ్మగలిగితే, నమ్మని వారిని అయితే మనం ఏ విధంగా బలవంతం చేసి వాళ్ళని ఒప్పించలేం. హల్లెలూయా. మనమైతే నమ్మి ధన్యులుగా వెళ్దాం ఈ రోజు ఇక్కడి నుంచి. హల్లెలూయా. చూచి నమ్మిన వాడి కంటే చూడక నమ్మిన వాడు ధన్యుడని నా ప్రభు చెప్పలేదా? హల్లెలూయా. ఇంకా క్రిందకి చదివినప్పుడు అప్పుడు పేతురు, ప్రభువా మనం ఇక్కడ ఉండుట మంచిది, నీకు ఇష్టమైతే ఇక్కడ నీకు ఒకటియు, మోషేకు ఒకటియు, ఏలియాకు ఒకటియు 3 పర్ణశాలలు కట్టుదమని యేసుతో చెప్పెను. అతడు ఇంకా మాట్లాడుచుండగా ఇదిగో ప్రకాశమానమైన ఒక మేఘము వారిని కమ్ముకొనెను. ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించున్నాను, ఈయన మాట వినుడని ఒక శబ్దము ఆ మేఘములో నుండి పుట్టెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకా అక్కడ జరిగిన సందర్భం ఏమిటంటే, అంటే ఇప్పుడు భక్తుడైన పేతురు గారు, యాకోబు గారు, యోహాను గారు ఎవరిని చూస్తున్నారు తెలుసా? రూపాంతరము చెందిన ప్రభువుని, దిగి వచ్చిన మోషే గారిని. అంటే దూరంగా ఉన్నా కూడా వీళ్ళకి ఆ ప్రత్యక్షత, చెప్పండి, కనబడుతుంది. హల్లెలూయా. అంటే దేవుని నమ్మిన వారికి, ప్రార్థనా పరులకు, పరిశుద్ధులకు, నీతిమంతులకు కొన్ని ప్రత్యక్షతలు ఇవ్వబడతాయి. వెంటనే పేతురు గారికి తొందర ఎక్కువని ప్రారంభం నుంచి ఎంతోమంది సేవకులు చెప్పి ఉంటారు, నేను కూడా చెప్పాలి తప్పదు. పేతురు గారికి అన్నింటికి కంగారే. కానీ ఆ కంగారులోనే ఎక్కువ ఆశీర్వదించబడిపోయాడు పేతురు గారు. అంటే ఆయనకు ఆతృత ఎక్కువ, దేవుని పనులు ముందుండాలని. దేవునికి స్తోత్రం. ఆయనకేమో ఆతృత ఎక్కువ, మనకేమో నిర్లక్ష్యం ఎక్కువ. అందుకే దీవించబడలేకపోతుంది మేము. దేవునికి స్తోత్రం. వెంటనే నేను ప్రభుత్వం చెప్తున్నారు, యేసయ్యా మనం ఇక్కడ ఇంకా ఉందాము, ఈ ప్రత్యక్షత చాలా గొప్పది, ఇక్కడ ఎక్కువ సమయం గడుపుతాము. అయితే ఇక్కడికి వచ్చినటువంటి మోషే గారికి ఒకటి, మీకు ఒకటి, ఏలియా గారు ఒకటి, ఏ కడదాము? పర్ణశాలలు కట్టేద్దాం అంటున్నాడు. దేవునికి స్తోత్రం. అంటే ఒక 3 మందిరాలు ఏర్పాటు చేసేద్దాం అంటున్నాడు. ప్రభు అన్నారు, 3 ఏమక్కర్లేదయ్యా, ఒకే మందిరం మేము అందరం వస్తాము. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ మందిరములోనికి పరమ భక్తులైన వారు వస్తూ వెళుతూ ఉంటారు. ఇది నమ్మాల్సిన సత్యం.
మాల్యాన్ని ఆరాధిస్తున్నప్పుడు అంతే. అంటే సాలిమే వరకే వస్తారేమో, అక్కడికి రారేమో అనుకోకండి. ఎక్కడ 2-3 నా నామమును ఏకీవించి ప్రార్థన చేస్తారో అక్కడ నేను ఉంటానన్నారు. నేను ఉంటానంటే దాని అర్థం వారితో పాటు పరమ భక్తులను కూడా తీసుకుని వస్తారు అన్న సత్యాన్ని మనం నమ్మాలి. దేవునికి స్తోత్రం. ఒక మేఘము వారిని ఏం చేసింది? వారిని కమ్ముకుందంట. ఇటు మేఘానికి ప్రభుకి భలే సహవాసం అండి. ఒక రోజున మనం కూడా మేఘం ఎక్కి ప్రయాణం చేయబోతున్నాం. కొంతమంది ఆమె అంటున్నారు, కొంతమంది నేను ఆ మేఘం ఎక్కుతానా పడిపోతానేమో అనుకుంటారు. ఆమెనన్న మాట కూడా చాలా మంది నోట రావట్లేదు. నమ్మి ఆమెనన్నారంటే ఖచ్చితంగా ఒక రోజున దేవుడు మిమ్మల్ని మేఘం ఎక్కిస్తాడు. హల్లెలూయా. నేను మేఘం ఎక్కుతాను. మరింత సేవ చేసి మేఘం ఎక్కకపోతే ఎలాగా? దేవునికి స్తోత్రం. ఇన్ని పాటలు పాడి ఇంత వాక్యం అందించి మేఘం ఎక్కకపోతే ఎలాగా? ఒక రోజున మనందరం కలిసి షకీనా రేఖడ మేఘములో దేవుని సన్నిధికి వెళ్ళబోతున్నాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే ఇప్పటి వరకు ఈ భూమి మీద ఎవరు చేయలేని ఒక గొప్ప ప్రయాణం ఒక రోజున మనం చేయబోతున్నాం. మీలో ఎంతమంది మేఘం ఎక్కడానికి సిద్ధంగా ఉన్నారు? ఎంతమంది సిద్ధంగా ఉన్నారు మేఘం ఎక్కడానికి? హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. చేతులెత్తి మీ యొక్క అంగీకారాన్ని తెలియజేశారు. మీరు చేతులెత్తిన విధానమును ప్రభు చూచి మీ మదిలోని ఆశను దేవుడు నెరవేర్చును గాక. హల్లెలూయా. రాకడ మేఘము ఖచ్చితంగా ఒక రోజున మనం ఎక్కబోతున్నాం. ఆ మేఘమే దిగి వచ్చి ఆ ముగ్గురిని కమ్ముకుంది. ఎంత మహిమ అక్కడ ప్రకాశించిందో. దేవునికి స్తోత్రం. అప్పుడు వెంటనే ఆకాశములో నుండి ఒక శబ్దము విడుదలైందంట. తండ్రి అయిన దేవుడు ఆకాశములో నుండి పలుకుతున్నారు. ఏమని తెలుసా? ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన ఎంతో నేను ఆనందించుచున్నాను. ఈయన మాట ఏం చేయాలి? యేసయ్య మాట ఏం చేయాలి? వినాలి. ప్రతి ఆదివారం ఇక్కడికి రమ్మనేది యేసయ్య మాటలు మీకు చెప్పడానికి. ప్రతి శుక్రవారం మాల్య రమ్మనేది యేసయ్య మాటలు మీకు చెప్పడానికే. ఇక్కడ గంటల తరబడి ఆరాధన చేసి వాక్యం అందించేది యేసయ్య మాటలు మీకు చెప్పడానికి. ఎందుకంటే మీరు వినడం వలన మీరు దీవించబడతారు. హల్లెలూయా. ఒకటి రావటం వల్ల దీవించబడతారంట, ఒకటి ఇక్కడ సమయాన్ని గడపటం వల్ల దీవించబడతారంట, మూడవది వినడం వల్ల దీవించబడతారంట, ఇంకొకటి రాసుకోవడం వల్ల దీవించబడతారంట, ఇంకొకటి వాటిని మర్చిపోకుండా హృదయంలో దాచుకోవడాన్ని బట్టి దీవించబడతారంట, మరొకటి వ్రాసెత్తుకున్న దాన్ని బట్టి, విన్న దానిని బట్టి, గ్రహించిన దానిని బట్టి దేవునికి ఇష్టలుగా బ్రతకడాన్ని బట్టి దీవించబడతారు. దేవునికి మహిమ కలుగునుగాక. అంటే దేవుని సన్నిధానమునకు రావడములో, ఉండడములో, వినడములో, ఆరాధించడములో, రాసుకోవడములో, హృదయములో దాచుకోవడములో, విన్న దాన్ని బట్టి యథార్థంగా దేవునికి ఇష్టలుగా బ్రతకటములో ఎంతో దీవెన దాగి ఉంది. హల్లెలూయా. ఇప్పటికీ ఎప్పటికీ మనం ధనవంతులము, లక్షాధికారులము, కోటీశ్వరులము కాకపోయినా దేవుని చేత నిశ్చయముగా మనం ఆశీర్వదించబడిన హల్లెలూయా. ఆశీర్వదించబడిన వారము కాబట్టి ఈరోజు నేను ఇక్కడ, మీరు అక్కడ కూర్చుని దేవుని సన్నిధిలో ఆరాధన చేయగలుగుతున్నా. ఏ అర్హత ఉందో మనకి ఆరాధన చేయడానికి? ఏ అర్హత ఉంది పాటలు పాడటానికి? ఏ అర్హత ఉంది పరిశుద్ధ గ్రంథాన్ని చదవడానికి? ఈ బలిపీఠం నిలబడటానికి నాకు ఏ అర్హత ఉంది? దేవుని సన్నిధికి వచ్చి కూర్చుని ఆరాధించడానికి మీకు ఏ అర్హత ఉంది? అర్హత లేని వారందరినీ అర్హులుగా చేసినది దేవుని కృప. దేవుని కృప. దేవుని కృప. వాస్తవంగా మనల్ని మనం పరిశీలించి చూసుకుంటే మనకంటే చెడ్డవాడు, మనకంటే ఘోరమైన పాపి ఇంకొకటి ఎవడు, నాకంటే ఎవడు ఉండడేమో అనిపిస్తుంది నాకైతే. అలాంటి ఘోరమైన, చెడిన, పడిన, పాపాత్ములమైన, అల్పులమైన, నీచులమైన, దౌర్భాగ్యులమైన, ఎన్నిక లేని వారమైన, ఏ విలువ లేని వాళ్ళం మనం. దేవునికి స్తోత్రం. ఈ భూమి మీద ఏ వస్తువైనా అమ్మకానికి పెడితే మంచి రేటే వస్తుంది. అది బంగారమైన, వెండైనా, కోడైనా, కుక్కైనా, గాడిదైనా, పశువైనా, ఎద్దైనా, గొర్రెైనా, మేకైనా, అంతెందుకు చచ్చిన చేపకు కూడా ఊరికి ఎవరు పంచిపెడతారా? ఇక్కడ కానీ ఇండియాలో కానీ చేపలు వండుకు తినండి అని ఊరికి పంచిపెట్టే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? చచ్చిన చేపకు కూడా ఏముంది? విలువ ఉంది. హల్లెలూయా.
విలువ ఉంది, గొర్రెకి విలువ ఉంది, పశువుకి విలువ ఉంది, గడ్డి తినే గేదెకి విలువ ఉంది. మరి మనకే ఏ సంతలోనైనా మనల్ని పెట్టి అమ్మడానికి ఎవరైనా ముందుకొస్తే మనల్ని కొనడానికి దేవుని స్తోత్రం. హల్లెలూయా. రారు. అంటే వాస్తవంగా చెప్పాలంటే ఏ విలువ లేని వాళ్ళము మనమే. కానీ మన కొరకే తన విలువైన రక్తాన్ని, ప్రాణాన్ని అర్పించి వెలపెట్టి మనల్ని కొన్నాడు. యేసు లేకపోతే మనకు విలువ లేదు. యేసయ్య ఉంటే మనకంటే విలువైనది ఈ సృష్టిలో ఇంకొకటి ఏదీ లేదు. దేవునికి మహిమ కలుగును గాక. ఒక్క యేసయ్య వల్లే మనకి చెప్పండి విలువ వచ్చింది. ఎప్పుడైనా మీ జీవితంలో రెండు చేతులు ఎత్తి ఎవరైనా మీకు వందనాలు చెప్పారా? చెప్పలేదా? ఒకరినొకరు చెప్పుకోండి సరే వందనాలని. కొంతమంది అసలు ఈ చేతికి ఇలా కలవు. కొంతమంది ప్రైజ్ లార్డ్ సిస్టర్, ప్రైజ్ లార్డ్ బ్రదర్, కొంతమంది ఇక్కడ కదా ప్రైజ్ లార్డ్ పాస్టర్ గారు అంటారు. ఇలాగా ఒంటి చేతితో దీవించేస్తారు పాస్టర్ గారిని. ఎప్పుడు కూడా వందనాలు ఇలా చెప్పుకోవాలి. నాకు ఎన్నో వందలాది మంది వందనాలు చెప్పారు రెండు చేతులు జోడించి. హల్లెలూయా. ఈ రెండు చేతులు జోడించి నాకు వందనాలు చెప్తున్నారంటే వాళ్ళు చేతులు జోడించి వందనాలు చెప్పేంత విలువగా నా దేవుడు నన్ను మార్చాడు. కాబట్టి ఒక వ్యక్తి రెండు చేతులు జోడించి నీకు నాకు వందనాలు చెప్తున్నారు. లేకపోతే అంత విలువ మనకి లేదు. ఒకప్పుడు నిన్ను చీపురు పొలం చూసినట్టు కూడా చూసుండొచ్చు. కానీ ఈ రోజున నీకెక్కడ విలువ లేకపోయినా దేవుని సన్నిధిలో నీకు ఎంతో విలువ ఉంది, ఎంతో విలువ ఉంది. ఈ విలువ నీకు ఎక్కడి నుంచి వచ్చింది? ఈ బలిపీఠం దగ్గరకు వచ్చి పాటలు పాడే విలువ నీకు ఎక్కడికి వచ్చింది? ఒక ప్రత్యేక పాట పలానా సహోదరు వచ్చి పాడుతుందంటే నిన్ను మైకులో పిలిచి ఒక సమయాన్ని నీకు ఇచ్చేంత విలువైన వ్యక్తివా నువ్వు? సహోదరు వచ్చి బైబిల్ చదువుతాదంటే ఆ బైబిల్ చదివేంత సమయం నీకు ఇచ్చేంత విలువైన వ్యక్తివా నువ్వు? నీకోసం ఒక స్టేజీ, నీకోసం డయాస్, నీకొక మైక్, నీకొక నువ్వు పాడుతుంటే, నువ్వు చదువుతుంటే నిన్ను చిత్రీకరించడానికి కెమెరాలు, నేను యూట్యూబ్లో అనేక మంది చూడటాలు. ఇంత విలువైన పాత్రగా నువ్వు ఎప్పుడు మారిపోయావు? ఆయన నిన్ను ఎన్నుకుని ఏరుకుని ప్రత్యేక పరుచుకుని నీ కొరకు ప్రాణం పెట్టడాన్ని బట్టి దేవునికి స్తోత్రం. ఒకే ఒక మాట చెప్తాను, నీ జీవితంలో యేసయ్య ఉన్నంత వారం నీకు విలువ. యేసయ్య నువ్వు లేకపోతే, నీలో యేసయ్య లేకపోతే, నువ్వు యేసయ్యతో లేకపోతే ఈ భూమి మీద నువ్వు సున్నా. నీకు విలువ ఎక్కడి నుంచి వచ్చిందంటే యేసుని బట్టి. ఈ రోజున నన్ను విజయబాబు గారు పాస్టర్ గారు అని పిలుస్తున్నారు. ఈ విలువ నాకు ఎక్కడది? అమ్మా, నా జ్ఞానాన్ని బట్టా, నా వయసును బట్టా కాదు. దేవుడు తన పని కొరకు ఎన్నుకోవడాన్ని బట్టి. గాడిదకి విలువ ఎప్పుడు వచ్చింది? యేసయ్య పేరు పెట్టి శిష్యులు పంపి ఆ గ్రామంలో ఒక గాడిద కట్టబడి ఉంది, నాకు కావాలి మీరు విప్పుకు రండి అన్నప్పుడు, వారు వెళ్ళినప్పుడు అది విప్పి తీసుకుని వచ్చినప్పుడు యేసయ్య ఆ గాడిద మీద కూర్చున్నప్పుడు గాడిదకి ఎంతో విలువ వచ్చేసింది. దేవుడికి మహిమ కలుగునుగాక. గాడిదని అందరూ అప్పటి వరకు కొట్టారు, బాధించారు, నీచంగా చూసారు. ఇది చచ్చితే బాగుండు అనుకున్నారు. కానీ ఆ గాడిదే యేసయ్యకు వాహనంగా మారుతుందని ఎవరు అనుకోలేదు. దేవునికి స్తోత్రం. యేసు ప్రభువులోకి వచ్చాక నీకు విలువ పెరగటమే కాదు, నీ స్థితిని దేవుడు ఎంతో మార్చాడు. నేల నుండి దీనులను, పెట్ట కుప్పల నుండి దరిద్రులను నేను పైకి తీసుకొస్తానన్న మాట మనందరి జీవితంలో దేవుడు నెరవేర్చాడు. స్థితిగతులు మారాయి. ఈరోజు చెప్తా, నువ్వు మంచి గృహంలో నివసిస్తున్నావంటే ఆయన వచ్చిన తర్వాత నీకు అనుగ్రహించబడిందే. ఆయన నీ బ్రతుకును మార్చాడు, నీ జీవితాన్ని మార్చాడు, నీ పరిస్థితులు మార్చాడు. ఈ రోజున ఒక మంచి అందమైన బట్ట కడుతున్నా కూడా, ఒక చక్కటి మంచి ఆహారం తీసుకుంటున్నా కూడా, ఇదంతా కూడా దేవుని కృపే. ఆయన కృపలో నుండి అనుగ్రహించబడిందే. ఈ భూమి మీద ఎంతో మంది ఎన్నో పోగొట్టుకున్నారు, కానీ యేసయ్య కృపలో నువ్వన్నీ సంపాదించుకుంటున్నావు. సంపాదించుకోవడం అంటే చాలా మంది వెండి, బంగారము, ఆస్తులు, భూములు అవే కాదు.
అన్నిటికంటే సంఘములో ఒక స్థానాన్ని, నీ కొరకు ఒక ప్లేస్, నువ్వు కూర్చోవడానికి ఒక కుర్చీ, నీకు స్థలం, ఈ మందిరంలో కూర్చొని ఆరాధించడానికి నువ్వు ఎంత చెల్లిస్తున్నావు? దేవునికి స్తోత్రం. ఇలాగైతే మీకు అర్థం కాదేమో. ఒక సీట్లో కూర్చుని ఒక చోట ఇంకొక చోటకి ప్రయాణమై వెళ్ళడానికి ట్రైన్కైనా, విమానానికైనా, బస్కైనా ఎంత చెల్లిస్తావు? ఏమండి, విజయవాడ దాకా వెళ్తాను కానీ డబ్బులు ఎందుకంటే అక్కడ దాకా ఎక్కి మళ్ళీ అక్కడ దిగిపోతానంటే బాబు, నేను ఏమన్నా ఇందులో ఉండిపోతానంటే ఎవడో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమన్నా అక్కడ ఇండియా దాకా వచ్చి దిగిపోతానంటే బాబు, నేనేం విమానంలో రోజు తరబడి, గంటల తరబడి, ఏమని నెలల తరబడి ఉన్నానన్న కుదరదు. అక్కడ కూర్చుని ప్రయాణం చేయడానికి ఎంతో కొంత ధనము, అమ్మ 100 దినార్లను, 70 దినార్లను, 50 దినార్లను, కొన్ని గంటల ప్రయాణం, కూర్చుని ప్రయాణం చేయడానికి అంత డబ్బు చెల్లిస్తుంటే, జీవంగల దేవుని సంఘములు ఇన్ని సంవత్సరాలు ఓ చోట కూర్చుని ఆరాధన చేస్తున్నావు. దేవుడిని ఏనాడు కూడా నీకు బిల్లేసి ఇంత చెల్లించని దేవుడు అడగలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు నీకు ఏ ఖర్చు లేకుండా ఉచితంగా నిన్ను కూర్చోబెట్టి అమూల్యమైన వాక్య బోధ చేసి వింటున్న నిన్ను, గ్రహిస్తున్న నిన్ను, ఆరాధిస్తున్న నిన్ను, ప్రార్థిస్తున్న నిన్ను, దేవుని కొనియాడుతున్న నిన్ను ఆయన పరము నుండి దీవిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అన్నీ ఆయన ఉచితంగానే ఇస్తున్నాడు. దేవుడిచ్చిన ఆశీర్వాదాలకి, ఆయన చూపుతున్న కృపకి మనం వెలకట్టి దేవునికి ఏమీ ఇవ్వలేము. అయ్యా, నేను వచ్చి ఏమి ఉచితనే ఆరాధించి వెళ్ళిపోవట్లేదు, నువ్వు దినారేస్తున్నాను అనేవాళ్ళు కూడా ఆలోచించుకుంటారు. నేను ఎలా మాట్లాడుతుంటే నేనేం ఒట్టుకు రావట్లేదంటే, నువ్వు దినారేసి వెళ్తున్నాను, 100 దినారేసి వెళ్తున్నాను. దేవునికి స్తోత్రం. దేవునికి ఇచ్చినది ఎప్పుడు కూడా నీ మనసులోకి ఇంకొకసారి రాకూడదు. వేసింది వేసినట్టే మర్చిపోవాలి. దేవునికి ఇచ్చేది కూడా ఎందుకో తెలుసా? అధికంగా నిన్ను దీవిస్తున్నాడు కాబట్టి నువ్వు ఇవ్వగలుగుతున్నావు. దేవునికి స్తోత్రం. ఒక మాట అడుగుతాను, దేవునికి ఇచ్చే అంత గొప్పోళ్ళమా మనం? అమ్మా, అన్ని దేవుడు ఇచ్చినయే. దేవుడిస్తే బ్రతుకుతున్నాం. దేవుడు కలుగ చేసిన భూమి మీద బ్రతుకుతున్నాం. దేవుడు సృష్టించిన సృష్టిలో బ్రతుకుతున్నాం. దేవుడిచ్చిన ఆహారాన్ని తింటున్నాం. దేవుడు ఇచ్చిన నీళ్లు తాగుతున్నాం. దేవుడిచ్చిన ఆయుష్తో బ్రతుకుతున్నాం. మనం దేవునికి ఇచ్చేంత గొప్పోళ్ళం కాదు. కానీ ఆయన అంగీకరించి ఆ కానుకను ఆయన స్వీకరిస్తున్నాడంటే దాని అర్థమేంటో తెలుసా? నిన్ను తన బిడ్డగా ఆయన అంగీకరించాడు కాబట్టి నీ దగ్గర తీసుకుంటున్నాడు. దేవుని స్తోత్రం. ఇంకోటి, నీవిచ్చినది కూడా ఆయన తీసుకునేవి ఆయన దాచుకోవట్లేదు. ఇంకొక ఆత్మ రక్షించబడడానికి ఆ కానుకను దేవుడు తన సేవలో వాడుకుంటున్నాడు. అంటే పరోక్షంగా ఇంకొక ఆత్మ రక్షించబడడానికి నువ్వు కానుకిచ్చి దేవుని సేవను ప్రోత్సహిస్తున్నావు అన్నమాట. హల్లెలూయా. ఇప్పటికి నీ జీవితంలో ఎన్ని కానుకలు ఇచ్చావో అన్ని కానుకలు దేవుని దగ్గర ఒక 10 పుస్తకంలో ప్రతి కానుక అక్కడ రాయబడింది. ఇందులో కొందరు ఎక్కువగా ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, కొందరు తక్కువగా ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, కొందరు పిసినారతనంగా నా దగ్గర ఏముంది ఏమిస్తాను, నా దగ్గర ఏముంది ఏమిస్తాను అనుకుని ఖాళీ చేతులు దేవుని వైపు చూపించే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఒక రోజున ఈ ఖాళీ చేతుల్లో నా దగ్గర ఏముంది నేను ఇవ్వడానికి అనుకున్న వాళ్ళందరూ దేవునికి గొప్పగా ఇచ్చిన వారు ఒక వరుసలో నిలబడి దేవుని దగ్గర బహుమానాలు పొందుతుంటే పరలోకముల ఆ మూల నుండి, ప్రభువా నాకు ఏ బహుమానం లేదా అని బాధపడే రోజులు ఒకటి ఉంటాయి. చాలాసార్లు మనం అనుకుంటాం, నేను కొయ్యటో వచ్చి దశభాగం దేవుడికి ఇచ్చేస్తే నా పిల్లలు ఏం తింటారు, ఇంటికాడ అప్పులు ఏం తీరుతాయి, ఇంటికాడ కష్టాలు ఏం తీరుతాయి అనుకునే వాళ్ళు కూడా చాలా మంది లేకపోలేదు. దేవునికి స్తోత్రం. ఇలాగంటున్నాను అనుకోద్దు, మీ కోపాలు వచ్చినా పర్లేదు. ఒకవేళ మన పిల్లలకి ఏమైనా దాసి పెట్టి వాళ్ళకి ఇచ్చి చచ్చిపోతే ఓ సంవత్సరం దినం చేస్తారే మనకు, అంతే. అంతకు మించి మన పిల్లలు మనకి చేసేది ఏది లేదు. కొన్నిసార్లు మొదటి సంవత్సరం ఫోటో పెడతారు, తర్వాత అంటారు ఎందుకంటే పొద్దున్నే సార్ మొహం చూడాల్సి వస్తుంది, తీసి పక్కనాడండి అని ఏ భార్యో. ఓకే, మన పిల్లలే
డాడీ ఆ ఫోటో చూస్తే నాకు భయం వేస్తుంది డాడీ అన్నారు. ఇంకో తీసి పక్కన అడుగుతారు. అంటే వాళ్ళకి ఇచ్చి సంపాదించిన వెళ్ళినటువంటి ఆ ఇంట్లో ఒక రోజున మనం ఫోటోగా కూడా ఉండడానికి వాళ్ళు ఇష్టపడరు. కానీ నిన్ను ఏమిచ్చిన ఇవ్వకపోయినా ఆయన పరలోకములో చేర్చుకోవడానికి ఇష్టపడుతున్నాడు. దేవునికి మహిమ కలుగుతుంది. అంటే మన ఫోటోని ఇంట్లో ఉంచుకోలేని మన పిల్లల గొప్పోళ్ళ, లేక మన కోసం ప్రాణం పెట్టి ఒక రోజున మనల్ని తన రాజ్యములో వారసులుగా చేయబోతున్న దేవుని ప్రేమ ఎంత గొప్పదండి, ఎంత గొప్పదండి. ఆయనకి ఇవ్వాలండి. ఏమిచ్చినాను పిల్లలకు తర్వాత ఇవ్వచ్చు. పిల్లలకు మనం ఇవ్వకపోయినా నువ్వు దేవునికి ఇస్తే దేవుడు మరలా నీ పిల్లలకి ఇచ్చేస్తాడు. కానీ ఇక్కడ మనం ఏం పొరపాటు చేస్తాం తెలుసా? ఆయనకి ఇచ్చేస్తే నా పిల్లలకి ఏముండదేమోనని మనం పిల్లలకి ఇస్తున్నాం. ఆయన ఇచ్చేది అక్కడే. చెప్పండి, మీకు అర్థమైనట్టు కొంచెం గట్టిగా అనొచ్చు కదా. అక్కడే ఆగిపోతుంది. హల్లెలూయా. దేవునికి దీవించడం తెలుసు. హల్లెలూయా. ఒక మాట చెప్పనా, మన దేవునికి ఇలాగ పిడికిలి బిగబెట్టడం తెలియదంట. ఎప్పుడు ఆయన చాచిన చేతులతో నిన్ను పిలుస్తున్నాడు దీవించడానికి. కానీ మనం చాలాసార్లు ఏంటమ్మా అలా బిగబెట్టావు, నా దగ్గర ఏం లేదు ప్రభు, ఏమి లేదు. హల్లెలూయా. ప్రభు అన్నారు, నువ్వు మిక్కిలి కొంచెంలో నమ్మకంగా ఉంటే నేను అనేకమైన వాటి మీద నేను అధికారిగా నియమిస్తాను. ఎందుకు వచ్చింది ఈ సందర్భం నాకు తెలియదు. కానీ ఈ సృష్టిలో, ఈ జగత్తులో, ఈ భూమి మీద బ్రతికిన వారందరిలో దేవునికి ఇచ్చి పాడైపోయిన వాళ్ళు ఏ ఒక్కరునూ లేరు. ఇచ్చిన ప్రతి ఒక్కరు దీవించబడుతూనే ఉన్నారు. దేవుని స్తోత్రం. ఆఫ్ఘనిస్తాన్లో సుందర్రావు అని ఒక ఆత్మీయుడు ఉన్నాడు, మా సంఘ బిడ్డ. మా సంఘంలో చాలా మందికి దశమ భాగాలు తీసే అలవాటు లేదు. ఇండియా దేశంలో ఎవ్వరు ఎన్నిసార్లు చెప్పినా నా మీద సనుక్కుంటారు. అయ్యగారు దశమ భాగాల కానుకల కోసమే చెప్తారంటారు. ఒక రోజున ఒక దైవజనుడు ఏమన్నాడంటే, సంఘం ఇవ్వకపోతున్నారంటే, వాళ్ళు దీవించబడలేకపోతున్నారంటే దేవునికి ఇవ్వాలని చెప్పకపోవడం నీ తప్పు, విని ఇవ్వకపోతే వాళ్ళ తప్పని నాకు సేవ నేర్పిన దైవజనుడు, నన్ను అభిషేకించిన దైవజనుడు ఒక రోజున వాక్యంలో చెప్పాడు. అప్పుడప్పుడు కాస్త దశమ భాగాల గురించి అప్పుడప్పుడు చెప్తే ఎన్ని ప్రసంగాలు చేసినా వాళ్ళకి అప్పుడప్పుడు చెప్పిందే ఎక్కువసార్లు చెప్తున్నట్టు అనిపిస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరు కానీ సుందర్రావు అని ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నాడు ఒక బ్రదర్. ఒకప్పుడు పిల్లలు లేరు, అయినా దేవునికి ఇవ్వడం ప్రారంభించారు. 2 మగబిడ్డలు ఇచ్చారు. ఇప్పుడు 3వసారి గర్భవతిగా ఉన్న తన భార్య సుగుణ ఆడపిల్ల కావాలని ప్రార్థనకు వస్తుంది. హల్లెలూయా. ధనమేమో దేవునికి దశమ భాగం రూపాయలు ఇస్తుంటే తన భార్య గొడ్రాలతనాన్ని దేవుడు తీసేసి ఇప్పుడు 3 బిడ్డలు దేవుడు ఇచ్చారు. దేవునికి మహిమ కలుగును గాక. ఆఫ్ఘనిస్తాన్ దేశంలో చిన్న జాబులో జాయిన్ అయితే తన దశమ భాగం ఇస్తున్న ఆ యొక్క భక్తిని దేవుడు చూచి సేవకుడు పోషించబడుతున్నాడని, దేవుని సేవ ముందు కొనసాగుతుందని దేవుని దృష్టికి వెళ్ళిన దశమ భాగం తన దశను మార్చివేసింది. ఈ నెలలో ఆ కుమారుడు నాకు ఫోన్ చేసి చెప్పిన మాట ఏంటంటే, నన్ను అయ్యగారు అంటాడు లేదా బాబయ్య అంటాడు. బాబయ్య, దేవునికి ఇచ్చింది ఎక్కడికి పోలేదు. నేను ఇచ్చిన దశమ భాగాన్ని బట్టి దాదాపు 50 మంది ఒక సూపర్వైజర్ లాంటి ఉద్యోగానికి ఇంటర్వ్యూ జరిగితే అందులో నేనొక్కడిని మాత్రమే సెలెక్ట్ అయ్యాను అని చెప్పాడు. దేవుని స్తోత్రం. ఇప్పటి వరకు ఆయనకు వచ్చేది దాదాపు ₹1,00,000 జీతం అయితే ఇక మీదట ఆయనకి 1,00,000కు పైగా జీతం రాబోతుంది. హల్లెలూయా. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, దేవునికి ఇవ్వటములో ఉన్న ఆశీర్వాదం అంత గొప్పది. హల్లెలూయా. దేవునికి ఇచ్చి మనం దీవించబడితే, వర్ధిల్లుతూ ఉంటే ఆయన ఇంకా భూమి మీద నిన్ను బట్టి ఆయన మహిమపరచబడుతుంటాడు. ఇప్పుడు ఆ కుమారుని బట్టి ఈ రోజు నీ సాక్ష్యం నేను ఎందుకు చెప్పాల్సి వచ్చింది? అతను ఇచ్చాడు కాబట్టి, దీవించబడగలిగాడు కాబట్టి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని ప్రేమ చాలా గొప్పది. ఆయన ప్రేమలో మనం ముందు కొనసాగుదాం. ఈ రోజున వాక్యాన్ని బట్టి మనకి రూపాంతరము ఉందా లేదా? ఉంది. దేవునికి స్తోత్రం. ప్రభు చెప్పిన మాట, ఆయన చెప్పిన మాట మీరు
వినండి. ఇంకా క్రిందకి త్వరగా. శిష్యులు భయపడగా యేసు వారి యొద్దకు వచ్చి వారిని ముట్టి లెండి భయపడుకుని చెప్పిన వారి కన్నులెత్తి చూడగా యేసు తప్ప మరి ఎవరును వారికి కనబడలేదు. వారి కొండ దిగి వచ్చి చూడగా మనుష్య కుమారుడు మృతుల్లో నుండి లేచి వరకు ఈ దర్శనము మీరు ఎవరితోనూ చెప్పకూడని యేసు వారికి ఆజ్ఞ. ఏం చెప్పారు ప్రభు? ఏం చెప్పారు? నేను మృతుల్లో నుండి మరలా ఒక రోజు లేచిన తర్వాత అప్పుడు దాకా ఎవరికి చెప్పడు. మరి ఇవాళ ఎందుకు చెప్తానో తెలుసా? ఆయన ఆల్రెడీ వచ్చాడు, మృతుడయ్యాడు, సజీవుడై తిరిగి లేచాడు కాబట్టి చెప్పగలుగుతున్నాడు. అంటే ఇక్కడి నుంచి చెప్పాల్సిన వాక్యం అన్నమాట, రూపాంతరం గురించి. దేవుని స్తోత్రం. దేవుని పిల్లలమైన మనం ఒక రోజున యేసు ప్రభు వారి వలె రూపాంతరం చెందబోతున్నాము. రాకడ మేఘం ఎక్కబోతున్నాము. దేవుని రాజ్యానికి ప్రయాణం చేయబోతున్నాం. ఈ మాటలు మనం ఇంట్లో ప్రభు దీవించరుగా. పరిశుద్ధుడైన తండ్రి, రాత్రి మీరు వాక్యము ద్వారా మా అందరితో మాట్లాడినందుకు వందనాలు. ఈ భూమి మీద నాయన రూపాంతరం అనేది భూమి మీద ఉన్నదని, భక్తులైన వారు ఆరాధనలోకి వస్తారని, భూమి మీద బ్రతుకుండగానే పాత నిబంధన భక్తులతోనూ కొత్త నిబంధన భక్తులతోనూ దేవుని సంఘములో ఉన్న మేము నాయన ఒక సహవాసాన్ని కలిగి ఉంటున్నామని ఈరోజు వాక్యము ద్వారా మీరు మాట్లాడినందుకు వందనాలు. వచ్చిన ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించండి. విన్న వాక్యం వారి హృదయాలు ఫలింప చేయండి. ఒక రోజున మేమందరము కూడా రూపాంతరం వచ్చింది. రాకడ మేఘం ఎక్కి మిమ్మల్ని ఎదుర్కొని నిత్య జీవరాధ్యానికి వారసులమై కృప దయచేయమని యేసు నామములో స్తోత్రం చెల్లించుకుంటున్నాము తండ్రి. నా ప్రభు, ఈ పునరుద్ధానంలో ప్రభు మేమందరం కూడుకొని నా తండ్రి నేను స్తుతించుకోవడానికి చింతనని బట్టి నీకే స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాము తండ్రి. ప్రారంభం నుంచి ఇంతవరకు నా తండ్రి ఈ నామానికి మహిమకరంగాను ఘనకరంగాను జరిగించిన దేవా నీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాము తండ్రి. ఇదిగో ప్రభా, వాక్యం ద్వారా మాతో మాట్లాడిన దేవా నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. ఇచ్చిన కాలుకను ఆశీర్వదించండి నాయన. 30 60 100 ఫలింపదయచేయండి నాయన. నా ప్రభా, ఇదిగో ప్రభా, మదర్స్ డే సందర్భంగా నా తండ్రి మేమందరం కోరుకుని ఉన్నాం తండ్రి. నా ప్రభా, మా ఆత్మీయ తల్లిని ఆశీర్వదించండి, దీవించమని నా ప్రభా ఈ నామానికే మహిమ ఘనత ప్రభావం నీకే చెల్లించుకుంటూ యేసు పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి.